హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ ఉగాది మార్నింగ్ అరౌండ్ 5:30 6 అవుతుంది టైం అయితే. ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? నేనైతే ఎవ్రీ ఇయర్ లాగానే రెగ్యులర్గా చేసుకున్నాను. అండ్ ఇట్స్ మార్నింగ్ అరౌండ్ 5:30 అవుతుంది. ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈస్ ఓపెన్ ద మెయిన్ డోర్ అండ్ చెక్ ఆన్ మై ప్లాంట్స్. నా మినీ జంగిల్ ఈ సమ్మర్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. నాది ఇది ఈస్ట్ ఫేస్ బాల్కనీ కదా, ఇక్కడ మార్నింగ్ బాగా సన్లైట్ వస్తుంది, ఆఫ్టర్నూన్ నుంచి షేడ్ వస్తుంది అనమాట. వాటరింగ్ కరెక్ట్గా చేసి నార్మల్గా ఏదన్నా చిన్న చిన్న ఎరువులు లాంటివి ఇస్తూ ఉంటే ఈ ప్లాంట్స్ భలే పెరుగుతాయి. స్పెషల్గా బ్యాంబూ ప్లాంట్స్ అయితే ఇంకా బాగా పెరుగుతున్నాయి. ఒక చిన్న జంగల్ లాగా అయిపోయింది. అండ్ న్యూ అబ్సెషన్ విత్ మై లిటిల్ ఫౌంటైన్. దీనికి రోజు వాటర్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. నేను ఎక్కువసేపు ఆన్ చేసి ఏం ఉంచను, అరౌండ్ లైక్ 1 hour or 2 hours మ్యాక్స్ ఆన్ చేసి ఉంచుతాను అనమాట. అండ్ ఆ ఫౌంటైన్ లింక్ చాలామంది అడిగారు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి రీచ్ అవ్వచ్చు. ఒకవేళ నాకు లింక్ ఏదన్నా దొరికితే నేను ట్యాగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ప్రోడక్ట్ సెక్షన్లో. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వర్క్ యాజ్ యూజువల్, ద మార్నింగ్ రూల్స్ అనమాట. రూల్స్ అండ్ రిచువల్స్ యాజ్ వెల్. అండ్ పండగ వచ్చిందంటే ఆ రిచువల్స్ ఇంకొంచెం పెరిగిపోతాయి. ఇంటి ముందు మంచిగా తుడుచుకొని కలర్ రంగోలీ ఖచ్చితంగా వేస్తాను, టైం ఎక్కువ కన్జ్యూమ్ అయినా సరే. చాలామంది సంక్రాంతికి దివాళీకి వేస్తారు, బట్ నేను అలా కాదు. వచ్చిన ప్రతి పండగకి ఖచ్చితంగా గుమ్మం ముందు మంచిగా అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. కలర్ ముగ్గులతో, తోరణాలతో, ఉర్లి యాడ్ చేసి నాకెందుకో అలా నచ్చుతుంది బాగా. పండగల కోసమనే కాదు, యూజువల్గా కొన్ని ఫ్రైడేస్, ట్యూస్డేస్ ఉన్నా కూడా నేను ఇలా చేస్తాను. అండ్ ఇంట్లో పనులు చేస్తూనే నేను హాట్ వాటర్ కూడా తాగుతూ ఉంటానన్నమాట మధ్య మధ్యలో. ఐ అట్లీస్ట్ హ్యావ్ 3 to 4 glasses ఆఫ్ లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళు తాగుతాను. ఆ తర్వాత డీటాక్స్ వాటర్ తాగుతాను అనమాట. జీరా కానీ, సినిమెన్ కానీ, ఆర్ మెంతులు నానబెట్టుకుని ఉన్న ఏదో ఒక వాటర్ అయితే తీసుకుంటాను డీటాక్స్ లాగా. దానివల్ల స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఐ కుడ్ సీ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆ డీటాక్స్ వాటర్ తాగుతున్నప్పటి నుంచి. ఒక 5 minutes అలా కూర్చుని కొంచెం రిలాక్స్ అయ్యి, ఈరోజు లాంగ్ డే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పేషెన్స్, ఓపిక అన్నీ రావడానికి తెచ్చుకోవడానికి బేసిక్గా ట్రై చేస్తాను అనమాట. అండ్ దెన్ ఓపెన్ ఆల్ ద విండోస్ ఇన్ ద హౌస్. సో ఫస్ట్లీ రంగోలీ వేయడంతో స్టార్ట్ చేస్తున్నాను, ఆ తర్వాత తోరణాలు కట్టడం అనమాట. తోరణాలు కట్టడం యాక్చువల్గా మోహన్ చేసేవాళ్ళు ఎప్పుడు. సో లాస్ట్ నైట్ సార్ ఇఫ్తార్ పార్టీకి అని చెప్పి వెళ్ళి మార్నింగ్ 5:30కి వచ్చారు. సో ఆయన పడుకున్నారనమాట. ఐ వాజ్ బిట్ యాంగ్రీ విత్ హిమ్ ఆల్సో. నెక్స్ట్ డే పండగ పెట్టుకుని నువ్వు ఇంత లేట్గా ఎట్లా వస్తావు, ఆ మాత్రం తెలీదా అని. బట్ కొన్నిసార్లు ఇట్స్ ఓకే, వాళ్ళకంటూ కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. పాపం ఎప్పుడో ఒకసారి వెళ్ళేది కాబట్టి ఆ కోపాన్ని కొంచెంలోనే తగ్గించుకుని కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. అండ్ ఆ రోజు పండగ కాబట్టి ఐ రియలీ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద మూడ్ ఆఫ్ ఎవ్రీబడి ఎట్ హోమ్. నేను అప్సెట్ అయిపోతే అందరూ అప్సెట్ అయిపోతారు. సో అందుకని కొంచెం కోపాన్ని పక్కన పెట్టి ఇంకా సర్లే అని కానిచ్చేసా. ఎన్ని కలర్ ముగ్గులు వేసినా అత్తమ్మ మటుకు ఈ రెడ్ కలర్ ముగ్గుని అస్సలు మిస్ అవ్వనివ్వరు. అది ఎందుకో బాగా సెంటిమెంట్ అయిపోయిందనమాట అలా. అండ్ లుక్ ఎట్ దిస్ లిటిల్ వన్. డ్రంక్ అండ్ డ్రైవ్లో యూజువలీ డ్రంక్ చేసి బాటిల్ పడేసి పడుకుంటారు కదా, అలా పడుకుందనమాట. ఎక్కడ లేస్తుందో, పొద్దున్నే సతాయిస్తుంది, పనులు అవ్వనివ్వదు అని అనుకున్నా. బట్ ఐ వాజ్ బిట్ లక్కీ టుడే.
ఆ ఫౌంటైన్‌తో పాటు చిన్న పిచ్చుకలు 2 ఇచ్చారనమాట. వాటిలో వాటర్ ఫిల్ చేసి ఇలా ఊదితే సేమ్ బర్డ్స్ అరిస్తే ఎలా ఉంటాయో అదే సౌండ్ వస్తుంటది. నాకైతే భలే భలే నచ్చేసిందబ్బా! ఇక్కడికి ఇంకా బర్డ్స్ అలవాటు అవ్వలేదనమాట. అందుకని ఫీడర్ నిండా ఫుడ్ వేసి రోజు దాంతో ఊదుతూ ఉంటాను. ఆ సౌండ్‌కైనా సరే అవి అక్కడికి వస్తాయి ఏమో అని చెప్పి. అండ్ బర్డ్స్ గురించి పక్కన పెడితే నాకది చెయ్యడం రోజు ఎర్లీ మార్నింగ్ భలే నచ్చుతుంది. ద చైల్డ్ ఇన్ మీ వేక్స్ అప్ ఎర్లీ మార్నింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సౌండ్. ఎనీవే జోక్స్ అపార్ట్. సో ఆల్మోస్ట్ నేను ఈరోజు ఉగాది రోజు నేను కొత్తగా తెలుసుకుంది ఏంటంటే తోరణాలు అబ్బాయిలే కట్టక్కర్లేదు, అమ్మాయిలు కూడా పర్ఫెక్ట్గా కట్టగలరు అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ మనం మన హస్బెండ్స్ మీద కోపంగా ఉంటే ఇంట్లో ఎక్కడ లేని పని అంతా చేసేస్తాం కదా, ఆ రోజు ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే స్టూల్స్ ఎక్కేయచ్చు, బరువులు మోసేయచ్చు, సిలిండర్ని కూడా సింగిల్ హ్యాండ్తో లేపచ్చు అన్నట్టు ఉంటుంది నాకైతే. సో అలాంటి సిచ్యువేషనే ఇదనమాట. నేను అనుకున్నా అబ్బా ఇప్పుడు మా ఆయన లేచేదాకా నేను వెయిట్ చేయాలా ఏంటి తోరణాలు కట్టడానికి, ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై సెల్ఫ్ అని చెప్పి ఐ డిడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ఎస్, మోహన్ కంటే అఫ్ కోర్స్ నేనే బాగా కట్టానమాట. ఆ మాట మా ఆయన కూడా చెప్పారు. అండ్ ఈ ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ ఇలా హ్యాంగ్ చేశాను. కంప్లీట్ ఫెస్టివ్ వైబ్ వచ్చేసింది ఇంటికైతే. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్. అండ్ ద రెగ్యులర్ టు డూస్, మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చుకోవడం. ఈ రోజైతే మాప్ కొట్టే పని లేదు, బికాజ్ నిన్నటి రోజునే నేను ఆల్రెడీ మాప్ కొట్టేసుకున్నాను అనమాట. అంటే పండగ కదా, ఈరోజు ఎనర్జీ సేవ్ చేసుకోవాలి, ఎక్కువ పనులు ఉంటాయి అండ్ టైం తక్కువ ఉంటుంది. సో టైం కన్జ్యూమ్ అయ్యే టాస్క్లు నేను ముందు రోజే చేసేసుకుంటాను అనమాట. అండ్ నాకు పండగలతో హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే హేట్ ఎందుకు, ఉండాల్సిన పని కంటే ఇంకా డబల్ ట్రిపుల్ పని ఉంటుంది కాబట్టి. అండ్ లవ్ ఎందుకు అంటే అవన్నీ చేయడంలో కూడా ఒక తెలియని ఆనందం ఉంటుంది. అరే ఈరోజు స్పెషల్ డే, మంచిగా రెడీ అవ్వాలి, అరే ఈరోజు స్పెషల్ డే, మంచిగా వంటలు వండుకోవాలి, అందరికీ పంచిపెట్టాలి ఇలా. అండ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చి ఇంకా యాక్చువల్ పండగ పనులు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నమాట. యాజ్ యూజువల్ అత్తమ్మ అయితే ఇగ్నోర్ మై ట్యాగ్ ఇన్ బిట్వీన్, నేనే ఇగ్నోర్ చేయలేకపోతున్నా, మీరు ఎలా ఇగ్నోర్ చేస్తారేమో. ఎనీవే ఫైనల్లీ కట్ చేసుకున్నాను. కమింగ్ బ్యాక్, అత్తమ్మ అయితే దేవుడి మందిరం, మెయిన్ మందిరం ఉంటుంది కదా, అక్కడ దీపం పెడతారనమాట. నేను రాధాకృష్ణుల దగ్గర పెడతాను. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లేకపోతే నేను మనశ్శాంతికి ఎప్పుడైనా దీపం పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకోవాలి అంటే నేను రాధాకృష్ణుల దగ్గర మటుకే పెడతాను. మెనీ ఆఫ్ యు నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అని. మా దేవుడి మందిరంలో చాలా మటుకు ఫోటోలు ఉంటాయి. అందులో దత్తాత్రేయులని ఎవరెవరో దేవుళ్ళు ఉంటారు. అందులో సగం మంది నాకు తెలియదు కూడా. అత్తమ్మ వాళ్ళందరినీ పూజిస్తారు. ఆవిడకి ఓపిక ఎక్కువ. డైలీ ఒక 2-2.5 గంటలు టైం పడుతుంది అనమాట. బట్ నాకు అంత ఓపిక ఉండదు, టైం కూడా ఉండదు. కాబట్టి నా పూజ ఎప్పుడు సింపుల్, దేవుణ్ణి కోరుకునే కోరికలు కూడా చాలా చాలా సింపుల్గా ఉంటాయి. సో బికాజ్ ఐ డోంట్ ఈట్ గాడ్స్ బ్రెయిన్ సో మచ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మై హోమ్ డేకర్, ఫెస్టివ్ డేకర్ ఇన్కంప్లీట్ విత్ ద రియల్ ఫ్లవర్స్. అండ్ ఫార్చునేట్లీ ఈరోజు ఈ బంచ్ జస్ట్ 250 రూపీస్కి బ్లింకిట్లో దొరికిందనమాట. ఐ వాజ్ వెరీ వెరీ లక్కీ ఆన్ ఉగాది అని చెప్పుకోవాలి. ఎందుకంటే యూజువల్గా ఇది బ్లింకిట్లో 600-700 ఉంటుంది. ఎందుకో అనిపించింది దొరుకుతాయేమో చూద్దాము అని చెప్పి దొరికాయి అనమాట. అండ్ ఇలా వేస్లో పెట్టుకుని ఫిల్ చేసుకుంటున్నా.
ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? ఉగాది పచ్చడి చేసుకున్నారా? స్వీట్స్ అన్నీ చేసుకున్నారా? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రాశిఫలాలు చూసుకున్నారా లేదా? నేను ఇవి పెద్దగా నమ్మను. లాస్ట్ వీడియోలో చెప్పింది ఒక చిన్న ప్రమోషన్ మటుకే. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఆన్ హార్డ్ వర్క్ అనమాట. సో హార్డ్ వర్క్ ఉండి కొంచెం తెలివితో కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ గాడ్ బ్లెస్సింగ్ కూడా ఉండాలి ఖచ్చితంగా. సో అది కూడా ఉండి మన హార్డ్ వర్క్తో తోడైతే అప్పుడు మనం సక్సెస్ని చూస్తాము. అత్తమ్మ అంటూ ఉండే అనమాట, ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి అంత ఇదిగా లేదు, మీరు ఎవ్రీ మంగళవారం, అంటే నాది మొహన్ ఇద్దరిది కన్యా రాశి, మీరు ఎవ్రీ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, ఈ రెమెడీ చేయాలి, అది ఇది అని చెప్పి. నేను యాక్చువల్గా ఇవన్నీ అంత పట్టించుకోను. ఏదన్నా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం, ఏదన్నా నష్టం వస్తే దాన్ని ఎలా భర్తీ చేయాలని చెప్పి చూస్తాను. అంతే తప్ప ఈ పూజలు చేస్తే అది అయిపోతుంది, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి నేను పెద్దగా నమ్మను. బట్ ఎస్, మొక్కులైతే ఖచ్చితంగా మొక్కుతా. నేను ఏదన్నా గట్టిగా కోరుకున్నాను, అది తీరట్లేదు అంటే నాకు ఇష్టమైన దేవుడికి మొక్కుకుంటానమాట. ఎంత బలంగా మొక్కుకుంటాను, ఎంత బలంగా కోరుకుంటాను అని అంటే గాడ్ షుడ్ బ్లెస్ మీ విత్ దట్, అంతే. అండ్ అంతే బలంగా హార్డ్ వర్క్ కూడా నేను దానికోసం చేస్తానన్నమాట. ఐ బికమ్ లైక్ మానిస్టర్ టు అచీవ్ ఆల్ దోస్. ఓకే. సో హ్యాస్ టోల్డ్ ఇట్ వాజ్ జస్ట్ ఏ ప్రమోషన్ ఇన్ ద ఎర్లియర్ వీడియో. ఇక్కడ పని విషయానికి వచ్చేస్తే నేను అత్తమ్మ ఇద్దరం కలిసి ఉగాది పచ్చడి కలుపుతున్నాము. మేము ఉగాది పచ్చడిలో చింతపండు, మిరియాలు, ఉప్పు, మామిడికాయ అండ్ దాన్ని ఏమంటారు బెల్లం, పుట్నాల పప్పు, ఇలా షడ్రుచులతో చేస్తామన్నమాట. ఉగాది పచ్చడి మన తెలుగు వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు. మన తెలంగాణ సైడ్ అయితే కుండ పెట్టి కుండలో చేసుకోవడం, ఇలా మేమైతే పచ్చడిలాగానే చేస్తామన్నమాట, అంటే కొంచెం థిక్గా. ఈలోపు అత్తమ్మ ముందే స్టార్ట్ చేసేసారు కుకింగ్ అంతా, లైక్ పరవాణం చేశారు. ఈరోజు పండగ మెను వచ్చేసి పరవాణం. చాలామంది బొబ్బట్లు చేసుకుంటారు కదా, బట్ మేము బూరెలు చేసుకుంటాం అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ ఉగాది పచ్చడి అండ్ పులిహోర. సో ఎక్కువ మెను ఏముండదు, బట్ క్వాంటిటీ ఎక్కువలో చేస్తాము. ఎందుకంటే అందరికీ చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ అపార్ట్మెంట్లో పంచిపెట్టడం ఈరోజు మాకు బాగా అలవాటు అనమాట. ఏ పండగకి పంచిపెట్టినా పెట్టకపోయినా ఈ పండగకి పంచిపెడతాం. సో అవన్నీ కొంచెం టైం పడుతుంది కాబట్టి చేయడానికి. ఫస్ట్ అయితే దేవుడి ముందు దీపం, ఉగాది పచ్చడి అండ్ పరవాణం చేసేసి దేవుడి ముందు దీపం పెట్టేసి గుడికి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఉగాది పచ్చడి తాగి ఒక కాఫీయో ఏదో అలా కడుపులో వేసి కడుపు పూజ కూడా చేసుకున్న తర్వాత మిగిలిన సామాన్లు వండుతాం. సామాన్లు కాదు, మిగిలిన ఫుడ్ కూడా వండుతాం అన్నమాట. అదే పులిహోర, బూరెలు, బికాజ్ అది కొంచెం టైం టేకింగ్ టాస్క్ కాబట్టి. సో అత్తమ్మది కూడా ఇక్కడ పూజ అయిపోయిందనమాట. అండ్ లాస్ట్లో అత్తమ్మ సాంబ్రాణి వేయటం మర్చిపోతే నేనే దేవుడి మందిరంలో ఇంటి మొత్తానికి సాంబ్రాణి వేసి చూపించాను. అండ్ ఈలోపు మా బుజ్జి పాప కూడా లేచింది, దాన్ని రెడీ చేసి అప్పుడు మేము గుడికి వెళ్ళాలి. మీన్వైల్ అత్తమ్మ కూడా బూరెలకి పాకం పట్టేస్తున్నారనమాట. ఇది కలిపేసి గుడికి వెళ్తే వచ్చేలోపు అది ఆరిపోతుంది, ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మామూలు రోజుల్లో, రెగ్యులర్ రోజుల్లో 60-70% సతాయిస్తే ఇలాంటి స్పెషల్ అకేషన్స్, స్పెషల్ రోజులు, మనం హరీగా ఉన్నప్పుడు మన పిల్లలు మనల్ని సతాయిస్తారే,
అమ్మ బాబోయ్! ఏమో అందరూ అలానే ఉంటారు. నా కూతురే ఇలా ఉందో తెలీదు కానీ, అది వెతుక్కుంటుందేమో స్పెషల్ అకేషన్ ఎప్పుడొస్తుంది, మమ్మీ బ్రెయిన్ ఇంకొంచెం ఎక్కువగా ఎప్పుడు తిందామని చెప్పి. ఈరోజు లిటరల్లీ నాకు 1 అవర్ పట్టింది దాన్ని కన్విన్స్ చేసి స్నానం చేయించి, బ్రష్ చేయించడానికి. అదంతా అయిపోయింది అంటే డ్రెస్సింగ్ దగ్గర. నాకు పింక్ డ్రెస్సే కావాలి, వైట్ డ్రెస్సే కావాలి. అమ్మ బాబోయ్! ఒక్క పేజీ కాదులే. అండ్ నాకేంటంటే ఆల్టర్‌నేటివ్‌గా వీడియో తీయాలి అని. అంటే అత్తమ్మ వంట చేసేది కవర్ చేయాలి, అలాగే నేను చేస్తున్న పనులు కవర్ చేయాలి అని చెప్పి. ఒక్క మనిషి ఇంత మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం కాబట్టి అటు కొంచెం ఇటు కొంచెం బ్రేక్స్ ఇచ్చి తీస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ కొంచెం గజిబిజిగా మీకు అనిపిస్తే ప్లీజ్ డోంట్ మైండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను అయింది నువ్వు బేబీ కదా, చిన్ని బేబీ కదా, బేబీ అన్నాను. చేతి చిన్నలు చిన్నలు దగ్గ తుమ్మ అది. హ్యాపీ గట్టిగా చెప్పు. అందరికి హ్యాపీ ఉగాది. నాన్నకు చూపి డ్రెస్, నాన్నమ్మకు చూపి డ్రెస్. అండ్ బూరెలకి స్టఫింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇది కొంచెం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అండ్ ఈ కడాయి చాలా చాలా బాగుంది, ఇండస్ వ్యాలీ నుంచి. నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తా. అండ్ ఇప్పుడైతే గుడికి వచ్చేసాం దేవుడి దర్శనం కోసం. అండ్ గుళ్ళో దర్శనం చేసుకుని అర్చన చేయించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. నాకు యూజువల్గా గుడి అంటే ప్రశాంతత. నాకు ఇలాంటి స్పెషల్ డేస్లో ఆ జనాల్లో పడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కంటే ఎవరూ లేనప్పుడు గుడి ప్రశాంతంగా ఈవినింగ్స్లో వెళ్ళి చూసి అలా దేవుణ్ణి ముందు ఒక 5-10 మినిట్స్ కూర్చుని ప్రశాంతంగా ఉండి రావడం చాలా చాలా ఇష్టం అనమాట. బట్ ఇలాంటి స్పెషల్ రోజుల్లో అత్తమ్మ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, వెళ్దాము యాజ్ ఏ ఫ్యామిలీ వెళ్దాము అంటారు కాబట్టి నేను వెళ్తా. అదర్వైజ్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ గివెన్, నేను ఎవరు లేని టైంలో అంటే యూజువలీ జనాలు తక్కువ ఉన్న టైంలో గుడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడతాను అనమాట. ఎందుకో ఐ ఫీల్ పీస్. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండి దేవుణ్ణి సరిగ్గా చూడనివ్వకుండా యూనో అదెందుకో నాకు అంత నచ్చదు. ఎనీవే, సో పులిహోర కలపడం అయిపోయింది. అండ్ ఇప్పుడు బూరెలకి ఉండలు చుట్టాలి. ఇది బిగ్గెస్ట్ టాస్క్ అని అనిపిస్తుంది అనమాట నాకు. కొన్నిసార్లు అత్తమ్మ అయితే నేను ఉండలు చుట్టిన తర్వాత నేను అన్నీ ఒకటే సైజులో చేయలేను, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, మరీ పెద్దగా కూడా చేసేస్తాను అనమాట. అప్పుడు అత్తమ్మ నన్ను రీడూ చేస్తారు, ఇది నువ్వు పెద్దగా చేసావు, ఇది చిన్నగా చేసావు, ఇందులో కలుపు, ఇందులో తగ్గించు అని చెప్పి. అండ్ వేపడం అత్తమ్మ వేపేస్తారనమాట. సో ఇవాళ రోజున క్వాంటిటీ మేము ఎక్కువగా చేస్తాం కాబట్టి దీనికే ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం పట్టేస్తుంది అనమాట. అండ్ అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి, ఒకరికి ఎక్కువ ఒకళ్ళు తక్కువగా ఇవ్వలేము. సో ఫస్ట్ అయితే కృష్ణుడి ముందు అండ్ దేవుళ్ళందరి ముందు పెట్టేసిన తర్వాత పార్సిల్ డబ్బాస్లో ఒకవైపు ఇలా పులిహోర, ఇంకొక వైపు ఒక 4 బూరెలు. ఫ్యామిలీలో ఒక 4 మ్యాక్స్ ఉంటారు కాబట్టి అలా క్వాంటిటీ సెట్ చేసి వేసి పంపిస్తామన్నమాట. ఎవ్రీ టైం ప్రతి ఇంటికి నేనే వెళ్ళి ఇచ్చేదాన్ని. ఈరోజు నాకు నిజంగా అంత ఓపిక లేదు. అండ్ మా లక్ష్మి అంటే మా వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి అనమాట, షీస్ 13 years ఓల్డ్. ఇంట్లో అమ్మాయి లాగానే తిరుగుతూ ఉంటుంది. దాన్ని హెల్ప్ తీసుకున్నాను, కొంచెం ఇచ్చేసిరా అని చెప్పి నేను ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తూ ఉంటే పాపం పైకి కిందకి వెళ్ళి ఇచ్చేసి వచ్చిందనమాట. మోస్ట్లీ ఉంటే మా ఇంట్లోనే ఉంటుంది, చక్కగా ఇంట్లో గిన్నెలన్నీ తోమబెడుతుంది, లిక్షితాతో ఎక్కువ ఆడుకుంటుంది. షీస్ 13 years ఓల్డ్ అండ్ ఐ కీప్ హర్ స్కోల్డింగ్ ఆల్ ద టైమ్. స్కూల్కి వెళ్ళు, ఏదో ఒకటి చదువుకో, అది ఇది అని చెప్పి నేను అలా చెప్పడం స్టార్ట్ చేశానని కొన్ని రోజులు మా ఇంటికి రావడం కూడా ఆపేసింది. సరేలే, దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు ఫోర్స్ చేయడం అని చెప్పి నేను కూడా ఆ టాపిక్ ఎక్కువ తేను అనమాట. బట్ అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా తిడతా.
ఆల్రెడీ వంట ఇంత అయింది కాబట్టి ఇవాళ రోజున మేము స్పెషల్గా మీల్స్ అంటే లంచ్ ఏం కుక్ చేయమన్నమాట. ఏదైతే ఉంటుందో దాంతోనే తినేస్తాము. కొంచెం వైట్ రైస్ అయితే పెట్టుకుంటాం ఫర్ షూర్. లైక్ సాంబార్లోకి కానీ పెరుగులోకి కానీ వేసుకోవాలి అని చెప్పి. పులిహోర ఉంటే నాకు ఆలూ ఫ్రై కానీ పప్పు కానీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. పులిహోర అండ్ ఆలూ ఫ్రై ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్. మీలో ఎంతమంది తింటారో నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా తింటానమాట. నాకు చాలా ఇష్టం. ఆలూ ఫ్రైకి రెసిపీ చెప్తే మీరు అందరు నన్ను అంటారు, ఎందుకంటే మీలో చాలామందికి ఆల్రెడీ దాని రెసిపీ తెలుసు కాబట్టి. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఈరోజు స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో ఆలూ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో నేను శ్వేత దగ్గర నేర్చుకున్న స్టెయిన్లెస్ స్టీల్ని నాన్ స్టిక్గా చేయడం ఎలా అని చెప్పి. శ్వేత ఫాలోవర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేస్తే అది ఆటోమేటిక్గా నాన్ స్టిక్ అయిపోతుందట. నేను శ్వేత వ్లాగ్స్లోనే విన్నా, విట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అండ్ వన్స్ ఆలు బాగా ఫ్రై అయినాయి, ఆయిల్లో ఉడికిన తర్వాత ఎక్సెసివ్ ఆయిల్ అంతా తీసేసి వెల్లుల్లి కారం వేస్తున్నాను అనమాట నేను. అండ్ హియర్ కమ్స్ ద స్పెషల్ ఇంగ్రీడియంట్. ఎందుకు నా ఆలూ ఫ్రై అంటే నాకు ఇష్టం అంటే, నేను యూజువల్గా కొంచెం జీలకర్ర, కరివేపాకు అండ్ కారంలో వెల్లుల్లిపాయలు లేకపోతే ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా దంచి లాస్ట్లో అది వేసి హై ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర కూడా వేసి వేపుతానమాట. ఎంత బాగుంటుందో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ అందులో వేస్తే. ఇది ఏ ఫ్రైస్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఆలూ ఫ్రై విత్ టొమాటో పప్పు ఇలా పులిహోర చేసిన రోజున ఇలా చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. మంచింగ్కి స్పైసీగా గార్లిక్ ఫ్లేవర్ తగులుతూ. గార్లిక్ లవర్స్ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్. అండ్ సర్వింగ్ ద పండగ భోజనం. సో అరిటాకు అయితే చాలా బాగుండేది. అత్తమ్మ అరిటాకులు తీసుకొచ్చారు కానీ అవన్నీ చిరిగిపోయి పాడైపోయినాయి అనమాట. సో ఇస్తరాకే గతయింది. పరవాన్నం, పులిహోర, ఆలూ ఫ్రై, అన్నం, నెయ్యి, పప్పు. నేను బూర పెట్టుకోవడం మర్చిపోయా. దీనికి మించిన బెస్ట్ పండగ భోజనం ఇంకోటి ఉంటుందా? నో, డెఫినెట్లీ నాట్. మనం ఎంత పెద్ద పెద్ద వంటలు చేసినా సరే, వంట చేసేటప్పుడు, వంట చేసిన తర్వాత అరే ఈ వంటిట్లోనైనా అంత పెద్ద వంటలు చేసాం అన్నట్టు నాకు కిచెన్ మెరవాలన్నమాట. సో అన్నం తినేసిన తర్వాత తినింది కొంచెం అరగాలి పడుకునే ముందు కాబట్టి ఆ 10 స్టెప్పులు వాకింగ్కి బదులు కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని సెట్ చేసుకున్నా. ఇదంతా అయ్యేసరికి 3 అయ్యింది. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం అయ్యింది. సీ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. Bye.